ITT Gold and Diamonds ప్రతి గ్రాముపై 350 రూపాయల తగ్గింపు మరియు లక్కీ డ్రాలో టీవీఎస్ బైక్ మరియు ఎలక్ట్రానిక్ హోమ్ అప్లయన్సెస్ గెలుచుకునే అద్భుతమైన అవకాశం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. ఈ రోజు మనతో పాటు వంటింటి చిట్కాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి చిట్టిబుట్ల మధుసూదన శర్మ గారు మనతో పాటు ఉన్నారు. సో సార్తో మాట్లాడదాం, మన విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను సార్. సో మిల్క్, సో వీటి వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని మనకు చిన్నప్పటి నుంచి తెలుసు సార్. అంటే చిన్నప్పటి నుంచి మనకి పాలిస్తూ ఉంటారు. ఈవెన్ గవర్నమెంట్ కూడా స్కూల్స్లో అప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేది, అంటే హెల్త్కి ఇంపార్టెంట్ మిల్క్ అని చెప్పేసి స్కూల్లో కూడా పాలు ఇచ్చేవాళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే డైట్ అనే ఒక పేరుతో కొత్త కొత్త డైట్స్ వస్తున్నాయి. సో ఏంటంటే అసలు మనం హెల్దీగా ఉండాలి, ఫిట్గా ఉండాలి, వెయిట్ లాస్ అవ్వాలి అంటే అసలు మిల్క్ ప్రోడక్ట్స్ మొత్తం అవాయిడ్ చేసేయాలి మన ఫుడ్లో అని చెప్తూ ఉంటారు. అసలు ఏంటి సార్ కొత్తగా? ఒకప్పుడేమో మిల్క్ మంచిది అని విన్నాం, ఇప్పుడేమో మిల్క్ మంచిది కాదు అని వింటున్నాం. సో అసలు ఏంటి, మీరేమంటారు? మిల్క్ మంచిదా కాదా, తీసుకోవచ్చా తీసుకోకూడదా, ఏంటి? పిల్లలకి దంతాలు రాని వయస్సు ఉన్నంత వరకు మిల్క్ మంచిదని చెప్పేసి నా అభిప్రాయం. పిల్లలకి దంతాలు రావడం మొదలవుతే ప్రకృతి మనకు సూచన ఏం చేస్తుందంటే ఘన పదార్థాలు మొదలుపెట్టు అని చెప్పేసి తల్లిదండ్రులకు సూచన, కుటుంబ సభ్యులకు సూచన చేస్తుంటుంది. పళ్ళు రావడం మొదలవుతే ఘన పదార్థాలు వాడుకోవాలి. సో ఆ విధంగా దేహ నిర్మాణం కూడా అలాగే ఉంటుంది అనమాట. కాబట్టి ఇప్పుడు తల్లిపాలు కానివ్వండి, లేకపోతే దురదృష్టవశాత్తు వివిధ కారణాల రీత్యా తల్లిపాలు లేకపోయినప్పటికీ ఇట్లా పోతపాలు కానివ్వండి, ఏదైనప్పటికీ పళ్ళు వచ్చేంత వరకు, దంతాలు మొదలయ్యేంత వరకు పాల ప్రాధాన్యత చాలా ఎక్కువ ఉంది. అది అప్పుడు అదొక్కటే సొల్యూషన్ కాబట్టి మనం దంతాలు రాకముందు పాలు ఒకటే ఇస్తూ ఉంటారు. తర్వాత కూడా తీసుకోకూడదు అంటున్నారు మీరు ఇప్పుడు? లేదండి, తీసుకోవచ్చు. ఖచ్చితంగా పాలు కంపల్సరీగా వాడుకోవాలి. అదే సమీకృత ఆహారము, దాంట్లోనే ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి, కాల్షియం ఉంటాయి అనేటువంటి అభిప్రాయంతో అయితే నేను ఏకీవించడం కష్టం ఉంది. సో పాల కంటే కూడా మంచి పదార్థాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కొంత వివరణ ఇచ్చేసి చెప్తాను చూడండి. ఎందుకంటే ఇది ఇక్కడ కూడా పాలు చాలా ప్రధానమైన ఆహారము. పసిపిల్లల్లో, చిన్నపిల్లల్లో కొంత వయస్సు వచ్చేంత వరకు జీర్ణ వ్యవస్థలో, కొంత వయస్సు వచ్చేంత వరకు పాలు జీర్ణమయ్యేటువంటి విధానం కూడా ఒక ప్రత్యేకమైన పద్ధతిలో జరుగుతుంటుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఈ జీర్ణ వ్యవస్థలో రెనిన్, అదేవిధంగా పెప్సిన్ అనేటువంటి 2 ఎంజైమ్లు ఉత్పత్తి అవుతుంటాయి. సో 6 మాసాల వరకు పిల్లలకి విపరీతంగా రెనిన్ ఎంజైమ్ ఉత్పత్తి అవుతుంటుంది. తర్వాత 8 మాసాలు, 10 మాసాలు, తర్వాత సంవత్సరము, అదేవిధంగా 1.5 సంవత్సరము, ఈ విధంగా ఇంచుమించు 1.5 ఇయర్, దాదాపు ఒక 2 ఇయర్స్ వచ్చేసరికి మ్యాక్సిమము ఈ రెనిన్ అనేటువంటి ఎంజైమ్ ఉత్పత్తి తగ్గిపోతుంది. సో పిల్లలకి రెనిన్ ఎంజైమ్ ఉత్పత్తి కావడం చేతనే, ఆ ప్రభావం చేతనే పాలు జీర్ణమయ్యేటువంటి భాగంగా పెరుగును మార్చేటువంటి ప్రక్రియలో మరి ఈ రెనిన్ ఉపయోగపడుతుంటుంది అనమాట. ఆ విధంగా తయారైనటువంటి పెరుగు ఈజీగా జీర్ణమైపోతుంటుంది పిల్లలకి. అందుకే ఇప్పుడు పెరుగులో ప్రోబయాటిక్స్ కూడా ఎక్కువ ఉంటాయని చెప్తున్నారు. అందుకే ఆ విధంగా పిల్లలకి మరి ఖచ్చితంగా మరి పళ్ళు వచ్చేంత వరకు, ముఖ్యంగా ఈ రెనిన్ పూర్తి స్థాయిలో ఉత్పత్తి అయ్యేటువంటి రోజుల్లో 6 మాసాలు ఖచ్చితంగా పాలు చాలా చాలా అవసరం, ముఖ్యంగా తల్లిపాలు. దానివల్ల ఏం జరుగుతుందంటే ఈ రెనిన్ అనేటువంటి ఎంజైమ్ ఉత్పత్తి కూడా బాగుంటుంది కాబట్టి ఆ ప్రభావం చేత పాలు పెరుగుగా మార్చేటువంటి ప్రక్రియలు ఇవన్నీ జరుగుతుంటాయి. కాబట్టి ఆ ప్రక్రియ చేయనప్పుడు పెరుగు తయారవుతుంది. కాబట్టి అదే బ్యాక్టీరియాని బాగా ఉత్పత్తి చేస్తుంది. గట్ బ్యాక్టీరియా ఎప్పుడైతే చిన్న వయసు నుంచే బాగా అభివృద్ధి చెందుతుందో, న్యాచురల్ గట్ బ్యాక్టీరియా అభివృద్ధి చెందుతుందో, అప్పుడు ఆ తల్లులు వేసేటువంటి పునాది అనమాట పిల్లలకి. దానివల్ల పిల్లలకు భవిష్యత్తులో ఊబకాయం రావడం కానీ, షుగర్ కానీ, బీపీ కానీ, క్యాన్సర్ లాంటి సమస్యలు రాకుండా ఉండడం కానీ, చిన్న చిరక వాటికి జబ్బులు రావడం కానీ, ఇలాంటివన్నీ జరగకుండా ఉంటాయి. అంటే వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంటుంది అనమాట. అలా కాకుండా ఇప్పుడు ఏం జరుగుతున్నామంటే మరి చిన్న వయసులోనే ఆ పాలు వాడకుండా చేసేటువంటి పరిస్థితి కూడా ఎక్కువ శాతం మందిలో కలుగుతుంది. అలా కాకుండా ఇలా పాలు వాడడం మంచిది. దంతాలు రావడం మొదలైన తర్వాత నుంచి క్రమక్రమంగా తగ్గించేస్తే సరిపోతుంది. ఇంకోటి ఏంటంటే తర్వాత ఈ రెనిన్ అనేటువంటి ఎంజైము ఉత్పత్తి క్రమక్రమంగా తగ్గిపోయినప్పటికీ పెప్సిన్ అనేటువంటి ఎంజైమ్ మాత్రము పుట్టినప్పటి నుంచి కూడా జీవిత చరమ దశ వరకు ఉంటుంది. కాబట్టి పెప్సిన్ అనేటువంటి ఎంజైమ్ కూడా మనకు ఉపయోగపడుతుంది. కానీ పెప్సిన్ అనేటువంటి ఎంజైమ్ ఉన్నప్పటికీ ఈ యొక్క పెరుగుగా మార్చేటువంటి ప్రక్రియ అందులో ఉండదు.
ఓకే. కాబట్టి దీనివల్ల దీని పరిమితులు దీనికి ఉన్నాయి కాబట్టి చిన్నపిల్లలకు వాడడం తప్పలేదు, పెద్దవాళ్ళు కూడా కొద్ది ప్రమాణం వరకు పాలు వాడుకోవడం మంచిదే. కాబట్టి ఇప్పుడు పాలలో రకరకాల పాలు వచ్చినాయి, అందులో కల్తీ పాలు. రెండోది ఏంటంటే మరి ఆ గేదెలకు కానీ వాటికి సంబంధించి ఇంజెక్షన్స్ ఇచ్చేసి రకరకాలైనటువంటి కెమికల్స్ ఇచ్చేసి వాటి ద్వారా వచ్చేటువంటి పాలు తాగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మరి ఒరిజినల్ పాలు అనేవి దొరికే పరిస్థితి లేదు. ఈవెన్ ఇంజెక్షన్స్ ఇచ్చినటువంటి పాలలో కూడా మళ్ళీ బయటికి ఆ పాలు తీసిన తర్వాత రకరకాల కల్తీలు కలపడం ఉంది, కృత్రిమ పాలు మొదలైనవి. కాబట్టి మరి వీటన్నిటితో పోల్చుకుంటే మరి ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు మనకు చాలా ఉన్నాయి. తర్వాత ఈ కాల్షియం ఎక్కువ ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఎక్కువ ఉన్నాయి. ఉదాహరణకి ఇప్పుడు నువ్వులు తీసుకున్నాం అనుకోండి, నువ్వుల్లో పాల కంటే కూడా దాదాపు 20 రెట్లు ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, దాదాపు ఇంచుమించు అదే స్థాయిలో కాల్షియం కూడా ఎక్కువ ఉంటుంది. మరి రోజు కాస్త నువ్వులు ఉండగాని, నువ్వులు బెల్లం కలిపి తయారు చేసుకుంటూ ఉండగాని, లేకపోతే కేవలం నువ్వులు కానీ ఇలాంటివి తీసుకున్నప్పటికీ కావాల్సినటువంటి కాల్షియం ప్రోటీన్స్ దొరుకుతాయి. రిస్క్ చేసే బదులు మీకు ఇంకో ఆప్షన్ ఉంది కదా అంటారు. దీనివల్ల మల్టిపుల్ బెనిఫిట్స్. ఇంకోటి అంటే పాలల్లో ఫైబర్ ఉండదు. నువ్వులు వాడుకున్నాం అనుకోండి, ఫైబర్ బాగుంటుంది. ఈ రోజుల్లో ఫైబర్ సరిగ్గా తీసుకోకపోవడం చేతనే మనకు అనేక రకాల జబ్బులు వస్తున్నాయని చెప్పేసి వైద్య ప్రపంచము, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు, ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు కూడా నొక్కి ఒక్కానిస్తున్నారు, ఫైబర్ ఫుడ్ బాగా తీసుకోండి అని చెప్తున్నారు. సో పాలల్లో ప్రోటీన్ కొద్ది శాతం ఉంది అంతే తప్ప మరి కాల్షియం ఉంది కానీ ప్రోటీన్ జీరో. ఇందులో కాల్షియం ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ కూడా విపరీతంగా ఉంటుంది అనమాట. పాల కంటే దాదాపు 15 రెట్స్ ఇంచుమించు పైనే ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. సో పీచు పదార్థం ఉన్నటువంటి ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల గట్ బ్యాక్టీరియా, నేను ఇంతకుముందే చెప్పాను చిన్నపిల్లలు గట్ బ్యాక్టీరియా వాళ్ళకు ఆ పాలు, తల్లిపాలు ఇలాంటి తాగడం వల్ల వృద్ధి చెందని చెప్పేసి. సో పెద్దవాళ్ళకి ఇది వాడుకోవడం వల్ల, అంటే దంతాలు వచ్చిన తర్వాత ఇది అలవాటు చేస్తే వయసు వచ్చే కొద్ది కూడా మరి గట్ బ్యాక్టీరియా బ్రహ్మాండమైన డెవలప్ అవుతుంది. దీనివల్ల ఇతర అనేక జబ్బులు రాకుండా ఉంటాయి, వచ్చినటువంటి జబ్బులు త్వరగా తగ్గుతాయి. రెండోది ఏంటంటే ఈ గట్ బ్యాక్టీరియా బాగా అభివృద్ధి చెందుతాయి ఇలాంటి పోషక పదార్థాల వల్ల, ఫైబర్ వల్ల. ఈ యొక్క ప్రేవుల నుంచే మనకు ఉపయోగపడేటువంటి హ్యాపీ హార్మోన్స్, సో డోపమిన్, సెరటోనిన్, గాబా ఇలాంటి అనేక రకాలైన హ్యాపీ హార్మోన్స్ కూడా ఈ ప్రేవుల భాగం నుంచి, జీర్ణ వ్యవస్థ నుంచి ఉత్పత్తి అవుతుంటాయి అనమాట. సో మనిషి కూడా ఆనందంగా, హుషారుగా, ఉల్లాసంగా, హ్యాపీగా ఉండేదానికి అవకాశం ఏర్పడుతుంటుంది. కాబట్టి అదేవిధంగా ఆకుకూరల్లో కూడా కాల్షియం ఇలాంటి సమర్థవంతంగా ఉంటాయి. కాబట్టి ఇలాంటివి వాడుకోవడం మంచిది, కానీ కేవలం పాలే సమీకృత ఆహారం అనడంలో అంత ఔచిత్యం లేదని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఓకే ఓకే. సో నార్మల్గా ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఎక్కువగా వినిపిస్తున్న వార్త ఏంటంటే, మనం స్టార్టింగ్లో మాట్లాడినట్టు హెల్తీగా ఉండాలి అండ్ ఫిట్గా ఉండాలి అంటే ఈవెన్ డైటీషియన్స్ కూడా చెప్పేది ఏంటంటే మిల్క్ ప్రోడక్ట్స్ మన రొటీన్ లైఫ్లోంచి తీసేయాలి అని చెప్తున్నారు. సో ఎందుకని సార్, దానికి ఏమైనా పర్టికులర్ రీజన్ ఏమైనా ఉందా? అంటే ఇట్లా కల్తీ పాల వల్లనా, లేదంటే నిజంగానే మిల్క్ తీసుకోవడం వల్ల ఏమైనా ఫ్యాట్ లెవెల్స్ ఎక్కువ వస్తాయనా? రెండు కారణాలండి. ఇప్పుడు మంచి ఒరిజినల్ మిల్క్ మనకు దొరకట్లేదు. అందులో ఇప్పుడు దొరికేదంతా ప్రిజర్వేటివ్ మిల్క్నే ఎక్కువ మనం వాడుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో కల్తీమయం అయిపోయింది. దీనివల్ల వీళ్ళు చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే పాలు వాడుకోవడం వల్ల దానివల్ల ఏం జరుగుతుందంటే, సో బాడీలో కొలెస్ట్రాల్ వేరేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందులో ఆయిల్ కంటెంట్ ఉంటుంది కాబట్టి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొలెస్ట్రాల్ కూడా, చెడు కొలెస్ట్రాల్ వేరేటువంటి పరిస్థితి ఇలాంటివి ఉంటాయి. కాబట్టి సో అలాంటి పాలు వాడకూడదని చెప్తారు. కానీ మరి కొద్ది గొప్ప మంచి పాలు దొరికితే, పాలలో మరి B12 విటమిన్ బాగుంది. పూర్వకాలం అంతా పాలు వాడినారు, వాళ్ళకి B12 లోపాలు ఉండేవి కాదు. ఈ రోజుల్లో మనకు అలాంటి పాలు దొరకడం లేదు. కాబట్టి ముఖ్యంగా ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్. మంచి పాలు మనం తాగలేకపోవడం కూడా B12 లోపానికి ఒక కారణం. సో అలాంటి పాల నుంచి తయారైనటువంటి పెరుగులు కూడా B12 ఆశించిన స్థాయిలో ఉండేటువంటి పరిస్థితి లేదు. ఒకదానికి లింక్స్ అండి, ఇవి అనుసంధానం ఏంటాయి. కాబట్టి మంచి మిల్క్ పద్ధతి ప్రకారం మనకు దొరికేటువంటి పరిస్థితి అయితే మిల్క్ కాస్తో కూస్తో రెగ్యులర్ వాడుకోవడం కూడా తప్పలేదు. కానీ ఇప్పుడు మార్కెట్లో దొరికేటువంటి మిల్క్ అంతా ఇలాగే తయారైంది. కాబట్టి సూచనప్రాయంగా వీళ్ళందరూ కూడా ఇట్లా చెప్తున్నారు. ఓకే ఓకే. సో అంత కల్తీ అయింది కాబట్టి అవి తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏమో పక్కన పెడితే ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వస్తాయి. సో దాని వల్ల ఇగ్నోర్ చేయడం బెటర్ అంటారు. అంతే, అట్లా చెప్పుకోవచ్చు. నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.